సినిమా లెవెల్లో విఆర్ఏ హత్య, మంచం కింద జెలటిన్ స్టిక్స్ పేలుడు, అక్కడికక్కడే విఆర్ఏ మృతి. కడప జిల్లా వేముల కొత్తపల్లిలో ఘటన. కడప జిల్లాలో విఆర్ఏ హత్య సినిమా రేంజ్ ట్విస్ట్ ను తలపిస్తోంది. ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న విఆర్ఏ మంచం కింద జెలటిన్ స్టిక్స్ పేల్చారు. ఈ ఘటనలో విఆర్ఏ అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అటు పిల్లలు వేరే రూమ్లో పడుకోవడంతో బ్రతికిపోయారు. ఇంతకీ ఈ హత్య చేసింది ఎవరు? కారణం ఏంటి? కడప జిల్లా వేముల మండలంలోని వేముల కొత్తపల్లిలో నివాసముంటున్న విఆర్ఏ నరసింహకు భార్య లక్ష్మమ్మ, పిల్లలు ఉన్నారు. లక్ష్మమ్మ గతంలో బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఈ విషయం ఇంట్లో కూడా తెలియటంతో బాబును దూరం పెట్టింది. భర్త, పిల్లలే సర్వస్వం అనుకుంటూ బ్రతుకుతున్న సమయంలో బాబు లక్ష్మమ్మను వేధించడం మొదలుపెట్టాడు. తనతో మాట్లాడాలని, కలవాలని వేధించాడు. కానీ లక్ష్మమ్మ అందుకు అంగీకరించలేదు. తెలిసి తెలియనప్పుడు చేసిన తప్పును ఇప్పుడు కొనసాగించలేనని, ఇప్పుడు భర్త, పిల్లలే తనకు ముఖ్యమని తెగేసి చెప్పింది. దీంతో బాబు కోపంతో ఊగిపోయాడు. లక్ష్మమ్మను అంతం చేయాలనుకున్నాడు. తనతో మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించాడు. లక్ష్మమ్మ విషయాన్ని పెడచెవిన పెట్టింది. కానీ బాబు మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. నరసింహ, అతని భార్య లక్ష్మమ్మ ఇంటి బయట మంచంపై పడుకున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు జెలటిన్ స్టిక్స్ ను నరసింహ పడుకున్న మంచం కింద పెట్టి అర్ధరాత్రి పేల్చారు. అంతే, పేలుడు ధాటికి నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం విని ఇంట్లో పడుకున్న పిల్లలు బయటకొచ్చి చూడగా చిందరవందరగా ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన నరసింహ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘాతుకానికి పాల్పడింది బాబు అని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. లక్ష్మమ్మ మాట్లాడనందుకే హత్య ప్లాన్ చేశాడని అన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడులో విఆర్ఏ మృతి చెందగా అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇల్లు కూడా ధ్వంసమైంది. అటు లక్ష్మమ్మ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. తండ్రి మృతి చెంది తల్లిని ప్రాణాపాయ స్థితిలో చూసిన పిల్లలు బోరున విలపించారు. అటు పోలీసులు అనుమానితుడైన బాబును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పాత కక్షలో వివాహేతర సంబంధము అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కానీ ఇలా అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని చంపడం మాత్రం కిరాతకం. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అనేది బాధిత కుటుంబం డిమాండ్. చూడాలి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో.